ఇథనాల్ కంపెనీ విధ్వంసంలో అక్రమంగా అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని గద్వాల జిల్లా బీఆర్ఎస్ నేత రామకృష్ణ ముదిరాజ్ డిమాండ్ చేశారు. కెమికల్ ఫ్యాక్టరీ దగ్గర జరిగిన విధ్వంసాన్ని రాజకీయ అండదండలతో కావాలని 40 మంది రైతులను అక్రమంగా కేసులు పెట్టి 12 మందిని అరెస్టు చేశారని ఆయన అన్నారు. తక్షణమే కంపెనీ యొక్క పర్మిషన్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అరెస్టు చేసి వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గతంలో ఒక సంవత్సరం నుంచి కూడా అక్కడ ఒక ఫ్యాక్టరీ నిర్మించడానికి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంది. ఆ ఫ్యాక్టరీ ఏంటంటే ఇథనాల్ ఫ్యాక్టరీ. ఇథనాల్ అంటే ఇథైల్ ఆల్కహాల్. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం ఏ ప్రాంతంలో అయితే జరుగుతుందో ఆ ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాల చుట్టుపక్కల దానికి సరౌండింగ్ లో ఉన్నటువంటి ప్రజలకి ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఇథైల్ ఆల్కహాల్ ఫ్యాక్టరీ కనుక నిర్మించినట్లయితే భూమి కలుషితమై, అదేవిధంగా గాలి కలుషితమై గాలి కాలుష్యం, అదేవిధంగా నీటి కాలుష్యం. ఈ కాలుష్యం ఏర్పడడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకి దాన్ని పీల్చుకోవడం ద్వారా ప్రాణానికి హాని జరిగే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యాలు కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రమాదాన్ని పసిగట్టిన అక్కడ 12 గ్రామాల ప్రజలు, రాజోల్ మండలంలో ఉన్నటువంటి 12 గ్రామాల ప్రజలు కూడా గత సంవత్సరం నుంచి ఈ ఫ్యాక్టరీ నిర్మిస్తే మా ప్రాణాలకు అనగలుగుతుంది, మా ఆరోగ్యాలకి క్షీణించడానికి ప్రమాదం ఉంది, మా ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దాన్ని శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఇక్కడ ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వకూడదని చెప్పేసి నిరసన తెలుపుతూ ఉన్నాక కూడా ఈ ప్రభుత్వం అనేది గతంలో ఒకసారి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల సమక్షంలో ఒక మినిస్టర్ దగ్గర శ్రీధర్ బాబు దగ్గర కూర్చోబెడితే అక్కడ లేని ఫ్యాక్టరీ నిర్మించమని చెప్పారు. కానీ చెప్పి నిర్మించమని మీరు దీక్ష విరమించండి, రిలే నిరాహార దీక్ష చేపడితే రిలే నిరాహార దీక్ష విరమించండి, ఆ దీక్షని విరమిస్తే మీకు ఫ్యాక్టరీ నిర్మించడం లేదని చెప్పారు. అందుకే సంతోషపడి ఇక్కడ గ్రామ ప్రజలు 12 గ్రామాల ప్రజలు కూడా సంతోషపడి ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మించాలని చెప్పేసి కూల్గా ఉన్న ప్రాంతంలో ఇక్కడ రైతులందరూ కూడా బిజీ ఉన్న సమయం చూసి ఇక్కడ మళ్ళా దొడ్డిదారిని వచ్చి రాత్రి పూట సామాన్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ పోలీసులు తీసుకొచ్చి, అదేవిధంగా ఆంధ్ర నుంచి గుండాలను తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ బలవంతంగా ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చేపట్టడానికి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూనుకున్నది.